హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే ఎవరెవరైతే R22 ప్రిపేర్ అవుతున్నారో ఎవరికంటే R22 M1 M2 R22 కావచ్చు, R18 కావచ్చు అండ్ R16 M2 వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్ 1లో ఇప్పటి వరకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మనకి తెలుసు. ఎగ్జాక్ట్ ఉంటుంది అండ్ లీనియర్, బెర్నౌలీ, సో మెనీ మెథడ్స్. ఇందులో ఈ వీడియో మొత్తం వినండి. ఆల్ ఒక 10 ఇయర్స్ వరకు రిపీట్ అయినటువంటి ఎగ్జాక్ట్ మీద రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాను. వీడియోను మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూసిన వాళ్ళు మెంబర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, లైక్ కంపల్సరీ ఇవ్వండి. ఇదేంటి అంటే ఈ వీడియో మాత్రం అందరికీ అవైలబుల్ ఉంటుంది. బట్ చూడండమ్మా, మన చాప్టర్లో మీన్స్ మన ఛానల్లో ఆల్మోస్ట్ 143 వీడియోస్ ఉన్నాయి. M2 మీద ఇంత కంటెంట్ ఉన్నటువంటి ఛానల్ అసలు మీకు లేదు. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి 39 అండ్ సెకండ్ యూనిట్ 37 అండ్ థర్డ్ యూనిట్ 37, ఫోర్త్ యూనిట్ 12 to 15 ఉన్నాయండి. అండ్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి 18. టోటల్ ఆల్మోస్ట్ 143 to 150 వీడియోస్. హౌ టు పాస్తో కలిపి 160 ఉన్నాయండి. ఇంత కంటెంట్ మీకు కావాలి అని అంటే M2 మాత్రం, నేను ఆల్రెడీ M1 అప్పుడు చెప్పాను, M2 మాత్రం అందరికీ నార్మల్ 3-4 వీడియోస్ యాక్సెస్ ఇచ్చాను. రిమైనింగ్ మాత్రం మెంబర్స్ కంటెంట్లో ఉంటుంది. మీరు హౌ టు జాయిన్ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ లేదా హౌ టు జనరేట్ రెడీమ్ కోడ్ అంటే వీడియోస్ వస్తుంది. ఆ వీడియోస్ త్రూ వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు కావాలనుకున్న వాళ్ళు, ఓకేనా. బట్ నేను డే టు డే మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం ఒకటి అందరికి ఉంటుంది. బట్ మెంబర్స్కి మాత్రం మీకు తెలుసు ఎవ్రీ టైం మీన్స్ ప్రతి మెథడ్లో ఇది కాకుండా లీనియర్ ఆర్ బెర్నౌలీలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు గత 10 ఇయర్స్ నుంచి, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి విత్ సొల్యూషన్స్తో ఎగ్జామ్స్ వరకు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి. బట్ ప్రతి ఒక్కరూ మినిమం 4 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే M2 పాస్ అవుతారు. మన ఛానల్లో చూసి పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు M2, ఓకేనా. నేను అక్కడక్కడ చెప్పడం అనేది ఉండదు. మనకి ఒక మీ సిలబస్ కాపీ అండ్ మీ టెక్స్ట్ బుక్, మీ సార్ చెప్పిన నోట్స్ అండ్ మన ప్లేలిస్ట్ పక్కన పెట్టుకుంటే ఏదైతే సిలబస్ కాపీలో ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేయడం జరిగింది. ఎవరికన్నా కవర్ అవ్వలేదు అని అనుకుంటే కొన్ని అటానమస్ వాళ్ళకి డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళు నాకు కమెంట్ చేయండి. అది ఐ విల్ ట్రై టు సాల్వ్, ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఇప్పటి వరకు రిపీట్ అయినటువంటి యూనిట్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్, దాన్నే రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ అంటాము, అవునా. ఇందులో ఉన్నటువంటి మెథడ్స్లో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లలో అడిగినవి తీసుకున్నాను. లేటెస్ట్ PDF కావాలంటే మన వాట్సాప్ గ్రూప్స్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ పేపర్స్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. మరి ఎగ్జాక్ట్ అంటే మనకు తెలుసు, ఓకే. మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ కావాలంటే మన ప్లేలిస్ట్లో ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఓల్డ్ కనుక బ్లర్ అయినాయి అనుకుంటే న్యూ వీడియోస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ 2 యూనిట్స్ అవి కూడా చెక్ చేసుకోండి బెట. బట్ ఓల్డ్ వీడియోస్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఓపికతో వినండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. 1 by 1 మనం చెక్ చేద్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ మెథడ్ చూడంగానే మీకు ఏమర్థమవుతుంది? ఫస్ట్ ప్రాబ్లం ఏమని ఇచ్చారు ఈ ఫస్ట్ ప్రాబ్లం. బట్ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి, అప్పుడే నాకు సపోర్ట్గా ఉంటుంది. మెంబర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు. మెంబర్స్ అయితే ఎస్పెషల్గా లైక్ కంపల్సరీ, ఎందుకంటే మీరు మోర్ అండ్ మోర్ లైక్స్ ఇస్తేనే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడం జరుగుతుంది, ఓకే. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ ఇచ్చారు. మరి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అని కొంతమందికి డౌట్. ఇక్కడ ఎగ్జాక్ట్ ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి మీరు చేస్తారు. కానీ ఎగ్జామ్లో ఏం చేయాలంటే యూనిట్ 1లో 2 or 3 నెంబర్ 2, 3లో లాంగ్ క్వశ్చన్స్ వచ్చాయి అని అంటే అవి కంపల్సరీ ఎగ్జాక్ట్, లీనియర్, బెర్నౌలీ, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇందులో నుంచి వస్తుంది, అవునా. అంటే 2, 3లో వచ్చినాయి అని అంటే కంపల్సరీ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎగ్జాక్ట్ ఆర్ లీనియర్ ఆర్ బెర్నౌలీ. మరి ఎగ్జాక్ట్కి లీనియర్ డిఫరెన్స్ ఏంటి, లీనియర్కి బెర్నౌలీకి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి? అలాంటి వీడియో కావాలంటే కమెంట్ చేయండి, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మరి ఇదేంటి? ఇది ఎగ్జాక్ట్. చాలా మంది ఏం చేస్తారు, మేడం ఇక్కడ dx ఉంది, ఇక్కడ dy ఉంది, ఇక్కడ dx ఉంది, 3 ఉన్నాయి కదా, మరి ఎగ్జాక్ట్ అంటే mdx + ndy కదా బెట.
కానీ ఇలా ఉన్నప్పుడు నేను నాన్ ఎగ్జాక్ట్లో ఒక మెథడ్ ఉంది. అన్‌డిటర్మైన్డ్ కోఎఫిషియంట్స్ ఏ విధంగా చేయాలి డైరెక్ట్ ఫార్ములా నుంచి అని చెప్పాను ఓల్డ్ వీడియోస్‌లో. చూడండి. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను కావాలంటే దీనికి రిలేటెడ్. ఇలా ఇచ్చినప్పుడు మనకొక ప్రిన్సిపల్ తెలుసు. ఏంటంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్‌ని నేనెలా రాస్తాను అంటే వై డీఎక్స్ మైనస్ ఎక్స్ డీవై. కొంచెం ఫాస్ట్‌గా చేద్దామండి. డీటెయిల్‌గా కావాలంటే ప్లేలిస్ట్ చూసి ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ టర్మ్‌ని ఏం చేస్తాను ఇటువైపు తీసుకొస్తాను. ఓకేనా? దిస్ టర్మ్, ఓన్లీ దిస్ టర్మ్, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏడిఎక్స్. కానీ మనకొకటి తెలుసు. డెరివేటివ్ ఆఫ్ వాట్ ఈస్ ద tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై. దీనికి డైరెక్ట్ ఫార్ములా మనకి ఏమని తెలుసు? we can write d by dx of derivative of tan inverse x upon y which is equal to adx. ఈ ఫార్ములా చెప్పాను. అంటే ఇది ఆ ఫార్ములా ఉంది కాబట్టి ఇలా రాయొచ్చు. దెన్ అప్లై ద ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, దెన్ this is nothing but derivative integral cancel. What is the value? The tan inverse of x upon y is equal to a plus constant c. Okay, this is ax. ఓకే, దిస్ ఈజ్ మై సొల్యూషన్. ఓకే, ఎగ్జామ్లో క్లియర్గా రాయాల్సి ఉంటుంది. 5 మార్క్స్కి రావచ్చు, 3 మార్క్స్కి రావచ్చు, 68 వాళ్ళకైతే, 22 వాళ్ళకైతే 1 మార్క్కి కూడా రావచ్చు. ఇది కంపల్సరీ చూసుకుంటే దీని మీద ఒక 10 ప్రాబ్లమ్స్ చెప్పాను మన ప్లేలిస్ట్లో. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి టైం తీసుకుంటుంది, లాస్ట్లో నేను సాల్వ్ చేస్తాను, చూద్దాం. ఇక చూడండి అమ్మా, థర్డ్ క్వశ్చన్. ఇది థర్డ్ క్వశ్చన్ ఈ యూనిట్లో ఉంది. బట్ ఒక్కసారి మీరు చెప్పండి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎగ్జాక్ట్ ఆర్ లీనియర్ ఆర్ బెర్నౌలీ. వినండి అమ్మా, ఎప్పుడైనా ఎగ్జాక్ట్లో చెప్తున్నాను డిఫరెన్స్. ఎగ్జాక్ట్లో ప్రతి టర్మ్కి డిఎక్స్ ఉంటుంది. చూడండి, దిస్ ఇంటూ డిఎక్స్, ఎవ్రీ టర్మ్కి డిఎక్స్ ఆర్ డివై ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి టర్మ్కి ఇక్కడ ఇక్కడ డిఎక్స్ ఆర్ డివై ప్రతి టర్మ్కి ఉంటుంది. కాన్స్టెంట్ వితౌట్ డిఎక్స్ డివై టర్మ్ అంటూ ఉండదు. ఒకవేళ వితౌట్ డిఎక్స్ డివై టర్మ్ ఉంది అంటే ఇక్కడ ఉందా? వితౌట్ డిఎక్స్ డివై టర్మ్స్ ఉన్నాయి కదా. అంటే వై అయితే ఓకే, దీన్ని తీసుకెళ్తారు కొంతమంది తెలివితోని. ఓకే, అదంటే ఓని. వై అయితే కాన్స్టెంట్ కదా, దెర్ ఇస్ నో డిఎక్స్ డివై. అలాంటప్పుడు రెండు మెథడ్స్ ఏంటవి? లీనియర్ ఆర్ బెర్నౌలీ. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నాకు లీనియర్కి వస్తుందా బెర్నౌలీకా నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇప్పుడు మొత్తం ఎగ్జాక్ట్ సాల్వ్ చేద్దాం. ఓకే, తర్వాత ఫోర్త్ వన్. మరి ఫోర్త్ వన్ ఏంటిది? నాకు ఇక్కడ చూడండి ఏమిచ్చారు? కాస్ ఎక్స్ డివై ఈక్వల్ టు వై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై డిఎక్స్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇది నాకు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. నేను ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను. ఎండిఎక్స్ ఆర్ ఎన్డివై వై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై డిఎక్స్. ఈ టర్మ్ ఇటు తీసుకొస్తే కాస్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేసి ఇంకా ఎలా రాయొచ్చు నేను? వై సైన్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ కాస్ ఎక్స్ డివై. ఎగ్జామ్లో క్లియర్గా రాయాలి. ఈక్వేషన్ 1 ఏంటండి? ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. వాట్ ఈజ్ ద ఫార్మ్ బేటా? ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0 అంటే దెన్ వీఆర్ చెక్ ఎగ్జాక్ట్నెస్ కండిషన్. అప్పుడు ఎం ఏమవుతుంది? ఎం ఈజ్ ఈక్వల్ టు వై సైన్ ఎక్స్ minus y square and n is equal to minus cos x. ఇప్పుడు చూడండి, మన ఎగ్జాక్ట్నెస్ కండిషన్ ఏమని తెలుసు? డో ఎం బై డో వై. అంటే ఎప్పుడైనా పార్షియల్ డిఫరెన్షియేషన్లో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు వై పక్కన ఎక్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. ఇండివిజువల్గా ఎక్స్ ఉంటే 0. ఓకే, రాని వాళ్ళు కూడా, డిఫరెన్షియేషన్ రాని వాళ్ళు కూడా వై పక్కనే ఎక్స్ ఉంటే కాన్స్టెంట్. ఇప్పుడు వై డిఫరెన్షియేషన్ 1 బేటా, సైన్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్. మరి ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్? మైనస్ 2y. ఓకే,
sin x. ఓకే. మరి డో ఎన్ బై డో ఎక్స్ చేద్దాం. డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే ఏమొస్తుంది నాకు? దిస్ ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్. బట్ నాకు ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ వచ్చింది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చెక్ చేయాల్సి ఉంటుంది? ఏం చెక్ చేయాలి? డో ఎం బై డో వై ఏం కావాలి మనకి? ఫస్ట్ ఎండిఎక్స్ ఎన్డివై ఫార్మాట్లో ఉంటే కనుక మనం దేనికి వెళ్ళాలి? 1/mx ప్లస్ ఎన్వైకి వెళ్ళాలి. ఈ మెథడ్లో చెప్పాను. అప్పుడు ఎంని ఎక్స్తో ప్రోడక్ట్ చేయండి, ఎన్ని వైతో ప్రోడక్ట్ చేస్తే ఎంని ఎక్స్తో ప్రోడక్ట్ చేశాను అనుకోండి, ఎంని ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను రఫ్గా చేస్తున్నాను, క్లియర్గా మన ఛానల్లో ఉంది. ఎక్స్ వై సైన్ వై. ఐ థింక్ ఈ ప్రాబ్లం కూడా ఉందండి, చెక్ చేసుకోండి. అండ్ వై ఏంటి? ఓకే, మైనస్ వై కాస్ ఎక్స్. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే 1/mx ప్లస్ ఎన్వై రాసిన తర్వాత ఏదైనా క్యాన్సిల్ అవుతుందా అంటే ఎంని ఎక్స్తో ప్రోడక్ట్ చేశాను, ఎన్ని వైతో చేసి రెండింటిని యాడ్ చేస్తాను. రెండింటిని యాడ్ చేస్తే ఇది మైనస్, రెండింటిని యాడ్ చేస్తే ఏదైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే దిస్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. మీరు చేస్తే ఏం రావాలి? కింద కోఎఫిషియంట్ అనేది చాలా సింపుల్, ఐదర్ 1/x ఆర్ 1/y ఆట. ఐ మీన్ సింపుల్గా రావాలి. ఓకేనా? కాంప్లికేటెడ్గా ఉందంటే డోంట్ గో ఫర్ సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్. సెకండ్కి వెళ్దాం. సెకండ్కి వెళ్తే మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే పాసిబుల్ అవుతుందా? నో, దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. అప్పుడు మీరు థర్డ్ ఫోర్త్ చెక్ చేయండి, ఎందులో నాకు ఆన్సర్ వస్తుందో కమెంట్ చేయండి. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ కూడా రాంగ్ ఇస్తారు. ఓకేనా? కంపల్సరీ ఇది నాకు సాల్వ్ చేసి చెప్పండి, లేదంటే ప్లేలిస్ట్ అంతా చెక్ చేసుకొని అప్పుడు లేకపోతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ సాల్వ్ చేస్తాను. ఓకే. ఇంకొకటి, ఎగ్జామ్లో మీరు చేస్తున్నప్పుడు కంపల్సరీ చేసింది కాక చేయండి, మీరు రాయండి కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ వేయండి. ఎక్కడైనా మనకు మిస్టేక్స్ ఉంటే దానికి మార్క్స్ ఇస్తారు. ఇలానే ఎక్స్ ఆర్ వై మిస్సింగ్ అంటే క్వశ్చన్ ఆన్సర్ రాకపోవచ్చు, అందుకని ఇది చెక్ చేద్దాం. ఇది ఏంటిదండి? 2xy dy. నేను హింట్స్ ఇస్తున్నాను, మీరు ఫాస్ట్గా చెయ్యాలి. 2xy dy minus x square minus y square plus 1 into dx. mdx plus ndy. m అంటే ఏంటిది? మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -1 మైనస్తో ప్రోడక్ట్ చేస్తున్నాను. ఎం అంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై కదా, నెగిటివ్లో ఉంది. మరి ఎన్ అంటే ఏంటిది? 2xy. ఇప్పుడు నేను డో ఎం బై డో వై చేశాను అనుకోండి, దీని డిఫరెన్షియేషన్ 2y వస్తుంది. వితౌట్ వై టర్మ్ ఎక్స్ 0, ఇది కూడా 0. మరి డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే ఎంత వస్తుంది నాకు? డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే 2y. బోత్ ఆర్ ఈక్వల్. ఏంటిది? డో ఎం బై డో వై is equal to dou n by dou x. Therefore, the given equation is an exact differential equation. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటిది? ఇంటిగ్రల్ ఆఫ్ m dx y treated as the constant plus integral of terms of n without x into dx plus c. అంతేనా? m dx, m అంటే ఇదండి. mdx అంటే మైనస్ కామన్ తీసేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 1 into dx. టర్మ్స్ ఆఫ్ ఎన్ వితౌట్ ఎక్స్. ఎన్లో ఎక్స్ లేని పదాలు అంటే ఎన్లో ఎక్స్ ఉంది కదా, అంటే నో నీడ్ టు కన్సిడర్, దట్ ఈస్ 0 ప్లస్ సి. ఓకే, ఇది ఎంత వస్తుంది? ఇక్కడ y అనేది కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం. మరి ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ మైనస్ ఉంది, మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3. y అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ వస్తుంది, మరి దీనికి కూడా ఎక్స్ వస్తుంది. ఇజ్ ఈక్వల్ mdx ప్లస్ n. ఓకే, ప్లస్ దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నౌ చెక్ ద నెక్స్ట్ వన్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కదా ఎగ్జాక్ట్కి లీనియర్కి బెర్నోలికి లీనియర్కి ఇంకా తేడా ఏంటో చాలా క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఓకే, ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. 6th వన్ ఏంటది? సాల్వ్ ఆఫ్ దిస్. ఓకే, ఇది ఏ ఈక్వేషన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ 4y dx మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 into dy ఈక్వల్ టు 0. ఇది కూడా నాకు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైలో ఉంది. ఎం అంటే ఈ మొత్తం టర్ము, ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తే ఎక్స్ మైనస్ 4xy. ఎన్ అంటే ఈ మొత్తం టర్ము,
మైనస్ ఎక్స్ స్క్వేర్ -1 మైనస్తో ప్రోడక్ట్ చేశాను. ఒక క్లియర్గా రాయండి ఎగ్జామ్లో. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MDX ప్లస్ NDY. మన వీడియోస్లో చెప్పాను, అలా రాయండి. జస్ట్ ఇక్కడ సొల్యూషన్ చెప్తున్నాను. ∂M/∂y, y లేని టర్మ్ 0. మరి y పక్కన x ఉంటే కాన్స్టెంట్, 4 కూడా కాన్స్టెంటే. y డిఫరెన్షియేషన్ 1 అంటే 4x వస్తుంది. మరి ∂N/∂x ఎంత వస్తుంది? -2x వస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్? నో. మరి రెండు ఈక్వల్ కాదు. మరి ఇది ఏ మెథడ్? ఫస్ట్ మెథడ్ ఏంటిది మనకి? 1/mx + ny. అండ్ నెక్స్ట్ మెథడ్ 1/mx - ny. IF అండి ఇవంతా. ఓకే, మన వీడియోస్లో చెప్పాను నేను. ఇంకొక IF మీకు తెలుసు, 1/n × ∂M/∂y - ∂n/∂x. ఓకే, మరి ఏది ఎప్పుడు చెక్ చేయాలి అనేది కూడా నేను చెప్పాను. ఇలాంటి వీడియోస్ మీద ఒక స్పెషల్ వీడియో చేశాను 2, అవి చూసుకోండి. హౌ టు చెక్ ఎగ్జాక్ట్ అనేసి ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, నాకు ఇప్పుడు దీని సొల్యూషన్ మీకు వచ్చిందా లేదా, రాకపోతే చెయ్యాలా అనేది, నాకు చెయ్యక ముందే చెయ్యాలి అని కమెంట్ చేయొద్దు. దయచేసి ప్రాక్టీస్ చేయండి. మన ప్లేలిస్ట్లో ఉన్న 4 మెథడ్స్ చూసి, నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్ కాదు, మరి లీనియర్గా కాదు, బెర్నౌలీ కాదు. అవునా? నాకు ఎగ్జాక్ట్లో ఏ మెథడ్ సాటిస్ఫై అవుతుందో మీరు చెప్పండి. ఓకేనా? అండ్ అనదర్ వన్, ఇక్కడ చూడండి ఏంటిది? 7th వన్, సాల్వ్ MDX మైనస్, హింట్ కూడా ఇస్తున్నాను. MDX - NDY = 0. M = this, N = this. ఏమంటున్నారు బాగా అర్థం చేసుకోండి. MDX - NDY అంటే ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉందంట? MDX - NDY. ఐ నో M అండ్ N. M ఏమి ఇచ్చారు? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది? MDX - NDY లో మీరు రాయాలి. మరి M అంటే ఏంటి? x² + 2y² మైనస్ n అంటే ఏంటి? xy. ఇప్పుడు ఇది MDX + NDY, ఇది dx, ఇది dy. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఎగ్జాక్ట్నెస్ కండిషన్ చెక్ చేయాలి. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్నెస్ కండిషన్? ఓకే, రాకపోతే కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది వీళ్ళు మెంబర్సా, నార్మల్ సబ్స్క్రైబర్సా తెలుస్తుంది. ఆ మెంబర్స్కి వాళ్ళ కలర్స్ వస్తాయి. ఓకే, బ్లూ, గ్రీన్, రెడ్ అలాంటి. నేను మెంబర్స్ కోసం అయితే కంటెంట్ మోర్ అండ్ మోర్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది వన్ డే ముందు వన్ డే బ్యాటర్సే వస్తున్నారు. వాళ్ళ కోసం నేను మెంబర్షిప్ పెట్టాను. రెగ్యులర్గా మనది పాస్ అయిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ రాకుండా తప్పవు. ఇప్పుడు ∂M/∂y అంటే x 0, y ఎంత వస్తుంది? 4y వస్తుంది. మరి ∂N/∂x ఎంత వస్తుంది? ∂N/∂x xy ఇచ్చారు. ∂N/∂x ఎంత వస్తుంది బేటా? y వస్తుంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎందుకని? ∂M/∂y విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂N/∂x. ఇప్పుడు మనం మెథడ్స్ చేద్దాం. ఓకేనా? చూడండి, కనిపిస్తుందా? చూడండి, ఈ క్వశ్చన్ని నేను ఆల్ మెథడ్స్లో ట్రై చేశాను. మీరు ఒకసారి చెయ్యండి. నాకైతే సొల్యూషన్ రాలేదు. ఒకవేళ మనకి ఇక్కడ అన్డిటర్మైన్ కోఫిషియంట్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే అన్డిటర్మైన్ కోఫిషియంట్లో మనకి 7-8 ఫార్ములాస్ ఉన్నాయి. దానికి ఏది రిలేటెడ్ అవ్వట్లేదు. ఈవెన్ 1/mx - ny ఒక్కసారి ట్రై చేయండి, మీకు వస్తే పర్వాలేదు. నాకైతే సొల్యూషన్ రాలేదు. ఇలా కొన్ని సొల్యూషన్స్ రావు, అంటే అవి మొత్తం రాంగ్ ఉంది క్వశ్చన్లో, ఒక్క ఎక్స్ ఆర్ వై మిస్ అయినా మనకి రాదు. నాకైతే రాలేదు. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? 7th వన్. ఇప్పుడు 8th వన్ వచ్చేసి 2x dy. ఓకే, చూడండి, 8th వన్ వచ్చేసి m ఏంటిది ఇక్కడ? దిస్ వన్. ఇందాక ఆల్రెడీ ఇది సాల్వ్ చేశాం కదా ఇక్కడ. దాన్ని అంటే రిపీట్ అయింది 2 సార్లు ఈ క్వశ్చన్. cos x + y sin x - cos x dy. ఇక్కడ m అంటే ఏంటిది నాకు? 9th cos x + y sin x, m వాల్యూ. మరి n వాల్యూ ఏంటిది నాకు? n = -cos x. ఇది వచ్చిందండి ఈ క్వశ్చన్ ఇప్పటి వరకు? ఐ థింక్ రాలేదు, డిఫరెంట్ వచ్చింది. ఇక్కడ వేరే ఉంది చూడండి, ఇక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. 4th. ఓకే, అది వేరు, ఇది వేరు వచ్చింది. ∂M/∂y చేస్తే దీనికి yకి 1 sin x ఒకటే వస్తుంది, కాన్స్టెంట్ కాబట్టి. ∂N/∂x చేస్తే cos x
differentiation minus sin x, minus of minus plus sin x. అంటే this is an exact differential equation. జనరల్ గా సొల్యూషన్ చేసేయండి, దట్స్ ఇట్. ఓకే, అండ్ లాస్ట్ వన్ చూడండి. లాస్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లం చూడంగానే చాలా మంది అబ్బా ఇందులో ఏమో అడిగారు అనేసి భయపడిపోతారు. బట్ ఒక్కసారి వినండి అమ్మా, ఏం అడిగారనంటే 1 plus 2xy cos x square minus 2xy dx plus of sin x square minus x square dy అండి. dy is equal to 0. ఓకే, అంటే నాకు m ఏంటిది ఇక్కడ 1 plus 2xy cos x square, బాగా వినండి 2xy, n ఏంటిది ఇక్కడ sin x square minus x square. సింపుల్, వెరీ సింపుల్, చాలాసార్లు అడిగారు. దీనికి నేను డోఎం బై డో వై కనుక్కుంటాను. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు వై పక్కన ఎక్స్ ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి, ఇండివిజువల్గా ఎక్స్ ఉంటే డిఫరెన్షియేషన్ చేయండి, ఇండివిజువల్గా ఉంటే 0 చేయండి. ఓన్లీ వై టర్మే, వైకి 1 అవుతుంది. ఈ ఎక్స్లో యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. ఏమొస్తాయి నాకు ఇక్కడ? ఓకే, ఏమొస్తాయి చెప్పండి ఇక్కడ? డో ఎం బై డో వై. డో వై అంటే నాకు ఏమొస్తాయండి ఇక్కడ చూడండి, బాగా చూడండి. దిస్ ఈజ్ వాట్ వై 1 అవుతుంది, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ 2x cos x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ వై 1 అవుతుంది, రిమైనింగ్ 2x వస్తుంది. మరి డో ఎన్ బై డో ఎక్స్ చేశాను అనుకోండి, ఇక్కడ బాగా వినండి. ఫస్ట్ సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ రాయాలి, అంటే కాస్ ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ స్క్వేర్కి రాయాలి బేట, అంటే 2x వస్తుంది. క్లియర్? సైన్ ఎక్స్ స్క్వేర్ది కాస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ది 2x వస్తుంది, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ది 2x. చూడండి, బోత్ ఆర్ ఈక్వల్ వచ్చినాయా? దెర్ఫోర్ దిస్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్ ద సొల్యూషన్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మిగిలిపోయింది కదా, దాన్ని సాల్వ్ చేద్దాము. ఎప్పుడైనా మీరు సొల్యూషన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆల్ మెథడ్స్ పర్ఫెక్ట్ ఉన్న తర్వాతనే ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి, అప్పుడు క్లియర్గా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్లో ఏం అడిగారు? m ఈజ్ ఈక్వల్ టు 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్ అండ్ n ఈజ్ ఈక్వల్ టు -2x mdx ప్లస్ ndy. మైనస్ ఉంది కాబట్టి మైనస్తో ప్రోడక్ట్ చేసి n టర్మ్ రాస్తున్నా, ప్లస్ xy స్క్వేర్. చూడండి అమ్మా, విత్ రెస్పెక్ట్ టు నేను వైతోనే డిఫరెన్షియేట్ చేస్తే వైది 2y అవుతుంది, 2y ఇంటూ 3x 6xy అవుతుంది. ఇది 3 ఎంత అవుతుంది? 3y స్క్వేర్ అవుతుంది. ఓకే, మరి డో ఎన్ బై డో ఎక్స్ చేశాను అనుకోండి, ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ 2x అవుతుంది, 2 4xy అవుతుంది. డో ఎన్ బై డో ఎక్స్ ఇది ప్లస్ వై స్క్వేర్. చూడండి అమ్మా, రెండు ఈక్వల్ వచ్చాయా? రాలేదు. మరి ఒక మెథడ్ ఈక్వల్ రానప్పుడు మనకి ఫస్ట్ అన్డిటర్మైన్ కోఎఫిషియంట్ కనుక్కోండి, చెక్ చేయండి. 1/mx మైనస్ ny చెక్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ హోమోజీనియస్ గో ఫర్ mx ప్లస్ ny. చూడండి, x పవర్ 1 y పవర్ 2 అంటే 3, ఇది 3, ఇది 3, ఇది కూడా 3 అంటే ఫస్ట్ మెథడ్. కొంతమంది అంటారు మేడం ఇక్కడ y కామన్ తీస్తే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్, ఇక్కడ x కామన్ తీస్తే x ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివైలో కూడా ఉంది. అంటే ఐఎఫ్లో 1/mx ప్లస్ ఎన్వై అప్లికేబుల్ అవ్వచ్చు, mx మైనస్ ఎన్వై. అది ఎలా అంటే సొల్యూషన్ చేసి చెక్ చేసుకోవడం అంతే, రఫ్లో చేసుకోండి మీరు. అది 1/mx ప్లస్ ఎన్వై చెక్ చేస్తాను నేను. ఎందుకని? వై బికాజ్ ఇట్ ఈస్ ఎన్ హోమోజీనియస్, పవర్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఓకే, 1/m ఇంటూ ఎక్స్, ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తే 6x స్క్వేర్ వై మైనస్ 3xy స్క్వేర్, వైతో చేస్తే ప్లస్ 4xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. ఏదైనా క్యాన్సిల్ అవుతున్నాయండి, xy స్క్వేర్ xy స్క్వేర్ చూస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది? 6x స్క్వేర్ వై ఒక్కటే మిగులుతుంది, xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. చూడండి, ఇది పాలినామియల్ చాలా లెంతీగా ఉంది, దీన్ని మళ్ళీ దీంతో ప్రోడక్ట్ చేసామనుకోండి ఇది సింప్లిఫికేషన్ అవ్వదు. అందుకని ఇది సెకండ్ మెథడ్ లాగా కూడా కనిపిస్తుంది. ఎలా?
x y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై. ఇక్కడ y కామన్ తీయొచ్చు, ఇక్కడ x కామన్ తీయొచ్చు. అప్పుడు mx మైనస్ ఎన్వై ప్రిన్సిపల్, రైట్? మరి mx మైనస్ ఎన్వై చేద్దాం. ఎం ఓ సారీ, ఇందాక ఎంఎక్స్ నేను దీన్ని ప్రోడక్ట్ చేశాను కదా. ఎంఎక్స్ ప్లస్ ఎన్వై మళ్ళీ ఒకసారి చూడండి. ఎక్స్ ఇక్కడ చేయాలి, సారీ నేను డో ఎం బై డో వై చేశాను. ఎక్స్తో చేస్తే ఏమొస్తుంది నాకు? 3x² వై స్క్వేర్ ప్లస్ వై. ఇక్కడ వైతో చేస్తే ఫస్ట్ది 2x² వై స్క్వేర్, వైతో చేస్తున్నా xy². ఓకే, కరెక్ట్ వచ్చేసింది కదా. ఐ థింక్ ఫస్ట్ మెథడ్ అప్లికేబుల్. ఎలానో చెప్తా చూడండి. xy² ఏనా అండి? xy² చూద్దాం. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 1 ఒకటే x² y² మిగులుతుంది. ఇక్కడ ఏముంది నాకు? y³ ప్లస్ xy². ఓకే, ఇది కూడా లెంతీ ఉంది పాలినామియల్, రైట్? mx మైనస్ ఎన్వై చెక్ చేసి చూద్దాం. ఓకే, ఇదంతా రఫ్ వర్క్లో చేయాలి మీరు. ఎంఎక్స్ ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తాను. 3x² y² y³ ఎక్స్, వైతో ప్రోడక్ట్ చేస్తున్నాను. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2x² y² మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వైతో కదా x y³ చూడండి అమ్మా, ఇక్కడ ఏదో క్యాన్సిల్ అవుతున్నాయా? మైనస్, దిస్ ఇస్ మైనస్. ఓకే చూడండి ఇక్కడ ఎలా వచ్చిందంటే, సారీ, 2x² y² x² అంటే 5x² y². ఇక్కడ ఏముంది నాకు? xy³ 2xy³. ఈ రెండిట్లో ఏమన్నా కామన్ తీసి రాయొచ్చా? xy² కామన్ తీసే రాసామనుకోండి. 1/xy² కామన్ తీస్తే 5 ఇంటూ x ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? xy² కామన్ తీసాను కదా, 2y² ఉంటుంది. ఓకే, ఒక పని చేద్దాం. mx మైనస్ ఎన్వైని ఇచ్చినటువంటి ఈక్వేషన్తో మీరు ఏం చేయాలి? దిస్ ఇంటూ దిస్ అని చేస్తే ఏదన్నా క్యాన్సిల్ అయితే సింపుల్గా ఆన్సర్ వస్తే రాయండి. లేదు అని అంటే గో ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే, ఈ విధంగా అండి. బట్ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎలాంటి కామెంట్స్ మీన్స్ ఎలాంటి వీడియోస్ కావాలన్నది కంపల్సరీ కమెంట్ చేయండి. లైక్ కంపల్సరీ, షేర్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఎవ్రీ డే చూస్తూ ఉండండి. ఎవ్రీడే కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఏవే వీడియోస్ ఉన్నాయనేసి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.